ఆత్మానాత్మ వినాశనం ఇది వేదాంత సారాంతం కేవలాత్మోపదేశకం శ్రీ వేముల రామయార్య గురుం భజే. ప్రణవాతీతమహమ్యం పరా ప్రకృతిరహితం పరం అచలోపదేశకం శ్రీ ఆడపురాజయార్య గురుం భజే. సర్వద్వంద్వ వినాశనం సర్వోపాధి వివర్జితం సమరసానంద దీక్షితం శ్రీ చెన్నకేశవం గురుం భజే. నిత్యానిత్య వివర్జితం సత్యానంద విరహితం నిజబోధోపదేశకం శ్రీ చంద్రశేఖరం గురుం భజే. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులైన నిత్యానంద పామూరు చంద్రశేఖర రాజయోగి గారికి నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, అతని శ్రీ పరమానంద శంకర నారాయణ స్వాముల వారికి కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, ఆయన శిష్యులు ప్రశిష్యులుగా ఉండబడినటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో ఉండబడినటువంటి అధిష్టాన స్థానమునందు ఉండబడినటువంటి సభాధ్యక్షులు మరియు మాతోటి సహచరులైనటువంటి గురువులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, ఈ యొక్క సభలో ఉండబడినటువంటి స్త్రీలు గాని పురుషులు గాని వాళ్ళందరి యందు వెలుగొందుచుండబడినటువంటి గురు పరమాత్మకు కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, ఈ రోజు అమ్మగారి పేరు స్వామి అమలాంబ లక్ష్మమ్మ గారి వార్షిక దినోత్సవ సందర్భంగా అమ్మగారు కుటుంబీకులు అందరూ నాగభూషణం గారు, ఆయన సతీమణి పద్మావతమ్మ గారు వాళ్ళ ఆధ్వర్యములో ఆమె యొక్క వార్షిక లక్ష్మమ్మ గారి వార్షిక పూజ బ్రహ్మానందంగా జరుపుచున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ సద్గురు దేవుని కృపచేత నాకు కూడా అదృష్టం ఎంతో కలిగొచ్చిందని తెలియజేస్తూ, విషయం ఏమిటంటే ఉండబడినటువంటి అవసరమైన సందర్భాన్ని బట్టి ఏదో ఓ 4 మాటలు మాట్లాడదాం అనుకున్నాం. అధ్యక్షుల వారి అటు నుంచి గౌరవాధ్యక్షుల వారి అనుమతితో శ్రీ గురుభ్యో నమః. ఉన్నది ఒకటి, లేనిది ఒకటి. ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. యదృశ్యం తన్నస్యం, ఏదైతే కంటికి కనిపిస్తూ ఉన్నదో అదంతా నశించేదే. నీ నాతో సహా లేనిదే. శరీరము చైతన్యముతో కూడుకుని ఉండబడినటువంటి 84 లక్షల జీవరాశుల స్వరూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఎరుకే. నేను అనబడే ఎరుక చేత నుండే సమస్తము పంచభూతములు, అక్కడి నుంచి ఓషధులు, 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా నేను అనబడే ఎరుక చేతనే సృష్టింపబడి పోషింపబడి లయింపబడుతూ ఉన్నాయి. కానీ సృష్టికి ముందు, సృష్టి తరువాత, సృష్టి వెనుక కూడా ఎప్పటికీ ఉండబడినటువంటి నిరాకార నిరంజనమైనటువంటి నిర్గుణాతీతమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమే ఉన్నది. లేనిది ఏదైతే నీకు కంటికి కనిపిస్తూ ఉన్నదో దృశ్యమానముగా అది లేనిది. త్రాడు భుజగ భ్రాంతి, దారు చోర భ్రాంతి, గగనమందు కుసుమ గట్టి భ్రాంతి, కలిగినట్లు జగము తొలుగుచూ నుండును అఖిల జీవ సంగ ఆత్మలింగ. చీకటి వేళ త్రాడును చూసి పాముని భయపడితే విచారించగా అక్కడ కొంచెం వెలుతురు చేసి చూస్తే త్రాడు ఉన్నది గాని పాము అనుకొని మోసపోయినారే గాని విచారించగా పాము లేదు, త్రాడు ఉన్నది. అలాగనే జగత్తే సత్యం అనుకుంటూ ఉన్నాము గాని జగత్తు లేనిది, జగత్తు అతీతమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమే నిజమైనటువంటిది. దారు చోర భ్రాంతి, ఒక మాను మొద్దును చూసి దొంగ అని భ్రమ చెందినట్లుగా అక్కడ దొంగ లేడు గాని మాను మొద్దు నిజం. అట్లనే గగనమందు కుసుమ గట్టి భ్రాంతి, ఆకాశంలో పుష్పాలు ఉన్నాయంటే ఎంత అబద్ధమో ఈ జగత్తు సత్యం అనడం కూడా అంతే అబద్ధం. అవునా? కాబట్టి అది లేనిది, కాబట్టి అది లేనిది. మూలం లేని ఎరుక అది. మూలం లేని గుర్తిరిగే ఈ శరీరం ఏమీ లేదు, ఎక్కడ లేదు, పరిపూర్ణములో లేదు. ఉత్తరీ బట్టబయలు ఏమీ లేదు. ద్వాదశి విచారణ అదే. అంటే ఈ బట్టబయలు తప్ప రెండో వస్తువు ఏమీ లేదు. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు.
అంటే ఈ మూలం నేను గుర్తెరిగే శరీరం విచారించగా బట్టబయలు ఏమేమీ లేదు. ఎలాగైతే కలలో దోచినటువంటి శరీరాలు ఎలాగో అలాగే మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కలలో దోచినటువంటి శరీరాలు నీవు మేల్కొంటే ఎలాగైతే లేవో గురువాక్యము చేత మేల్కొంటే ఈ యొక్క ఎరుక జగత్తు లేదు. ఇంకా విచారించగా ఏమి ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. కాదయ్యా, ఇంత జగత్ ఇట్లా కనపడుతూ ఉన్నది కదా, ఇది అబద్ధము కదా, అబద్ధమని ఎలా చెప్పగలవు అని అంటే, గురుముఖత బోధ విన్న వారికైతే నిజమా అబద్ధమా అని యథార్థంగా తెలియబడుతుంది. ఇది నిజము, దృశ్యమే సత్యం అనుకునే వాళ్ళకి అది బోధపడదు. పెద్దల యొక్క కృప కలిగితే తప్ప అది కాదు. కానీ ఇక్కడ ఏమంటే తప్పనిసరిగా పెద్దల దగ్గర చేరి పెద్దల సహవాసం చేసి నేనంటే ఏమి, నేను రహితం అంటే ఏమి విచారించితే తప్ప అది తెలియబడదు. ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకను విడిపించలేరు ఎవ్వరు దాత్రం. గురుడొకడు తప్ప గురునకు పరిచర్య యొనర్చి బోధ పద్ధతి వినీనన్. తిరిగి రాని పద్ధతి గనీనన్. పరిపూర్ణ మెరుకాల ఏర్పరచ ఎరుక లేక. ఏ ప్రకారం అయితే ఆ ఎరుక లేనిది ఉన్న పరిపూర్ణం ఎలాగైతే ఉన్నదో, పరిపూర్ణమును విచారించిన తర్వాత ఎరుక లేనిది అవుతుంది. ఎరుక ఎట్లాంటి విచారించగా పరిపూర్ణమే సత్యము శాశ్వతమైనటువంటి కానీ ఎక్కడా లేనటువంటి ఎరుక ఎక్కడ కూడా ఉండబడినటువంటి. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురెరుగని వారల్. అంతటా ఇంతట కనపడు నంతటిదే గాని ఎరుక అంతట గలదా. అది నిజమైతే అగుపాడవలదా. అంతట గలదొక్క అచలమే గాని ఎరుక అంతట గలదని అనరాదు వినరాదు. అంతట కలదా. అది నిజమైతే అగుపాడవలదా. అంతట ఇంతట ఉండబడినటువంటిది అని అంటున్నారు కానీ అది అంతటా కాదు. ఉపాధుల యందే ఎరుక ఉన్నది కానీ ఉపాధి రహితమైనటువంటి బట్టబయల్లో ఎరుక లేదు. కానీ అంతటా గలదొక్క అచలమే ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమే తప్ప రెండోదైనటువంటి ఎరుక ఉపాధుల యందే ఉన్నది. అది విచారించగా పెద్దల కృపచేత కనుక్కోవాలి. అయితే ఇంతకు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా ఎక్కువ అవుతుందో ఏమో, కానీ ఎందరో పెద్దల మహనీయులు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఇది అయ్యేది కాదు. గురుకృప చేత ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరియు గౌరవాధ్యక్షులైనటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకో.